ప్రతిరోజు కొంత సమయం రాహుకాలం అని ఉంటుంది కదా, రాహుకాలం అంటే ఏమిటి? రాహువు అంటే మనందరికీ తెలుసు. అంటే వాడు పట్టుకుంటాడు. అంటే వాడు పట్టుకున్నటువంటి కాలాన్ని మనం గ్రహణం కింద కూడా మనం భావిస్తాము. అందువల్ల ఆ సమయంలో జపాలు అవి చేయమంటారు. అది మంచి కాలం కాదంటారు. ఎందుకంటే ఈ రాహువు కేతువులు అన్న విషయం అమృతాన్ని పంచుకునేటువంటి సమయంలో ఇది లోకానికి ప్రసిద్ధమైనటువంటి కథే. వీళ్ళు మారువేషాల్లో ఈ దేవతల పంక్తిలో వచ్చి కూర్చుంటారు. ఆ ఇద్దరు రాక్షసులు. వీళ్ళిద్దరూ మిగతా దేవతలతో పాటుగా అమృతాన్ని ఇలా స్వీకరించబోతుంటే ఆ పక్కన ఉన్నటువంటి చంద్రసూర్యులు ఇద్దరు కూడా సైగ చేస్తారు. అందువల్ల ఆ అమృతం ఇక్కడ వరకు వచ్చింది. విష్ణుమూర్తి వీళ్ళిద్దరి సైగలతోటి కంఠాన్ని తెగ నరుకుతాడు. అందువల్ల ఇక్కడ వరకు మాత్రం వాళ్ళు చిరంజీవులు, మిగతా శరీరం అంతా పోతుంది. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకుంటూ ఉంటుంటారు, సూర్యుడిని చంద్రుణ్ణి, ఈ రాహుకేతువులిద్దరు. ఇది మనకి సంప్రదాయ సిద్ధంగా ఉన్నటువంటి కథ. సరే, ఇంతకీ మనకి రాహుకాలం అని ఏమంటారంటే వీడు పట్టుకునేటువంటి కాలం. కొంత సమయం చెప్పారు ప్రతిరోజు కూడా. ఆ రాహుకాలంలో మనం సూర్యగ్రహణం అప్పుడు ఏవే పనులు చేయకూడదు. ఈ రాహుకాలాన్ని కూడా వర్జ్యం, రోజు మొత్తం మీద వర్జ్యం అంటారు చూడండి. వర్జ్యం అంటే ఏంటి? విడిచిపెట్టదగినది. మన క్యాలెండర్లో కూడా వా అని రాస్తారు. వా అంటే వర్జ్యము అని. అలాగే రాహుకాలం అంటే కూడా రాహుకాలం, యమగండం, ఇవి కూడా మన వాళ్ళు రాస్తూ ఉంటారు. ఈ అంటే రాహువు పట్టుకున్నప్పుడు సూర్యుడు ఏ రకంగా విలవిల్లాడిపోతూ ఉంటుంటాడో ఇది కూడా ప్రతిరోజు కూడా రాహువు కొద్ది సమయాన్ని అలా పట్టుకుంటూ ఉంటుంటట. అందువల్ల మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆ రాహుకాలంలో ఆ సూర్య భగవానుడి యొక్క స్తుతి చేస్తూ ఉండాలి. ఆ సమయంలో ఎవ్వరూ ఎటువంటి పనులు చేయకండి, ఏ శుభ కార్యక్రమాలు పెట్టుకోకండి. ఎందుకంటే రోజు మొత్తం మీద వాడు కొంచెంసేపు అలా పీడిస్తుంటుంటాడు. అందువల్ల దేవతనే అలా పీడిస్తూ ఉంటాడు కాబట్టి మనకి దేవతకి సానుభూతి సూచకంగా మనం కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయవద్దు అన్నారు. అందుకే రాహుకాలము అని పెట్టారు. అందువల్ల రాహుకాలం నాడు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అందున శుభ కార్యక్రమాలు అసలే చేయకూడదు.